నా అపకారములకు నువ్వేం చేస్తున్నావు అయ్యా దావీదంటే ఉపకారం చేస్తున్నావు. ఇప్పుడు కూడా జనులకు నువ్వు ఎప్పుడు అపకారం తలబెట్టాలని ఆలోచన చేయకు. నువ్వు చేయడానికి ఇతరులను ఏం చేయకూడదు, ప్రేరేపించకూడదు, చెప్పకూడదు. ఏమండి, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి మనమే ఉపకారం చేసామనుకోండి, ఆ ఉపకారం మన బిడ్డల మీద ఉంటది. మనల్ని బట్టి మన బిడ్డలు కూడా నేర్చుకుంటారు. నిన్ను బట్టి నేర్చుకుంటారు నీ బిడ్డలో. నువ్వేం చెప్పక్కర్లేదు. ప్రత్యేకంగా ట్రైనింగ్ క్లాసెస్ ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు అని ఏమి క్లాసులు పెట్టక్కర్లేదు. నువ్వు చేసే నడిచే నడవడిక ప్రవర్తన విధానమును బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే నిన్ను చూసి ఆటోమేటిక్గా వాళ్ళు చేస్తారు. ఇంటికాడ రాత్రి ఈ పాట మనం ఆరాధన చేసాం కదా, పాట కొత్తది, ఎప్పుడు మనం పాడలేదు, మొన్న వచ్చింది. అయితే రాత్రి రేపొద్దున ఆరాధన చేయడానికని పాట నేర్చుకుంటున్నాం, సిద్ధపడుతున్నాం. పాస్టమ్ గారు, నేను, పిల్లలు కుటుంబ ఆరాధన చేసాం. ఆరాధన చేస్తున్నప్పుడు నేను కాళ్ళ మీద ఇలాగా మ్యూజిక్ కొడుతుంటే మా పిల్లాడు ఏం చేసాడంటే 2 కాళ్ళు ఇలా చాపేసి 2 కాళ్ళ మీద 2 చేతులు ఎట్టి కొట్టేస్తున్నాడు. నేనేం చెప్పాను, అరే బాబు ఇలా కొట్టరానా? లేదు అంటే వాడు ఏం చేశాడు, అమ్మా నాన్న ఇలా కొడుతున్నాడు కాబట్టి ఇలా కొట్టాలనేసి 2 కాళ్ళు చాపేసి